నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గీత జయసూర్య మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న నాగన్నకు ₹1,00,000, సురేఖకు 26,000, రావణమ్మకు 64,000 ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీకృష్ణ, గ్రామ స్మరణ యూనిట్ సిబ్బంది, మండల టీడీపీ నాయకులు మోహనరెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నందికొట్కూరు నియోజకవర్గం తంగడంచ గ్రామం చిన్న నారాయణ అనే వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొంది దాదాపు వారికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు జరగడం జరిగింది. అయితే వారు సార్ మాకు ఇట్లా హాస్పిటల్లో చూపించినందుకు ఖర్చు అయింది, ముఖ్యమంత్రి సహాయనిధి సహాయ సహకారాలు అందించాలని వారు కోరడం జరిగింది. వెంటనే వారికి ఇచ్చినటువంటి బిల్స్ అన్ని తీసుకెళ్ళి గౌరవ వారు ఇచ్చినటువంటి ఆర్థిక సాయం ₹1,01,000,360 ఈ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సాయం, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇది పేదలకు ఒక వరం లాంటిది ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 300 నుంచి 400 మందికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. దాదాపు 4 కోట్ల పైనే ఆర్థిక సాయం అందించడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇంత వచ్చినటువంటి డాక్టర్లు దీనికి సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మాండ శివానంద రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒక స్థానికునిగా నాకు ప్రజలు అవకాశం కల్పించారు. వారికి సహాయం చేయాలి, ఇది గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పేసి మేము ఇంటింటికి కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మా ఆఫీస్కి తెచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిరగకుండా మధ్యవర్తిత్వం అనేది